హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్. ఈరోజు పప్పు చెక్కలు తయారు చేస్తున్నాను చూడండి. దానికి కావాల్సింది శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర. ఇష్టమైన వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు, వాము కూడా వాడచ్చు, ఏది ఇష్టమైతే అది. సరిపడా ఉప్పు. దానికి చెక్కలకి వరిపిండి చూడండి. వాటర్ అవుతున్నాయి. వాటర్ బాయిల్ అయిన తర్వాత వరిపిండిలో వేయాలన్నమాట. ఈ పప్పు చెక్కలకు ముఖ్యంగా కావాల్సింది 4 గంటలు నానబెట్టిన పచ్చిశనగపప్పు. అది కావాల్సినంత పచ్చిశనగపప్పు. ఈ కరివేపాకు. ఈ చెక్కలు పిల్లలు ఇష్టంగా తింటారు. బయట కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళం కదా. ఇప్పుడు కరోనా టైంలో బయట ఏమి తినొద్దు అంటున్నారు కాబట్టి ఇంట్లోనే చేయడానికి తయారు చేస్తున్నాను. జీలకర్ర 1 టీ స్పూన్, సరిపడినంత సాల్ట్, టేస్ట్ వేడి నీళ్ళు. బాగా ఎంత మరిగితే చెక్కలు అంత గుల్లగా ఉంటాయి అన్నమాట. మనకి చెక్కలు గుల్లగా రావడం అనేది ఈ వరిపిండి కలపడం. వాటర్ ఎంత మరిగితే అంత గుల్ల వచ్చేస్తాయి. ఇందులో ఎటువంటి సోడా పొడి కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ ఏమీ వాడటలేదు. ఓన్లీ వరిపిండి, వాటర్. మన ఈ గుల్లదనం అనేది వాటర్ మరగడంలోనే ఉంది. ఎంత మరిగిన వాటర్ వేసుకుంటే అంత గుల్లగా ఉంటాయి అన్నమాట. మన చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. బాగా గట్టిగా కాకుండా, లూజ్గా కాకుండా చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. కావాల్సినంత వాటర్ వేసుకుని చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండిలో అలా కొద్దిగా మెత్తగా వస్తే ఆ తర్వాత చల్లారి కొలిది కొంచెం గట్టి పడిపోద్ది అన్నమాట. చల్లారిన తర్వాత మనం చెక్కలు ఎలా చేసుకోవాలో చర్చిపోతాం. ముందు రౌండ్గా ఉండలు చేసుకుని ఆ తర్వాత చెక్కలు చేసుకోవాలి. దీనికి మనకి చాలా తక్కువగా పెట్టుబడి అవుతుంది. ఊరికే ఎక్కువ ఏం కష్టపడక్కర్లేదు, డబ్బులు కూడా ఎక్కువ అవ్వవు. మనం కొనుక్కుంటే చాలా రేట్ అవుతుంది. చెక్కలు ఇలా శనగపప్పు వేసుకొని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను మళ్ళీ వేయించి చూపిస్తాను ఎలా వేయించాలో. చూడండి, చేసుకున్న అప్పాలు. ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత నూనె వేసి వేయించుకోవాలన్నమాట. చూడండి, బాగా వేడి నీళ్ళు వేసి బాగా కలిపిన గురించి బాగా పొంగుతున్నాయి. ఈ లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బయటకు తీసిన తర్వాత బాగా కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఉడికింది కదా, వేగిన తర్వాత వేగిపోయే చూడండి. ఇలా లైట్ గోధుమ కలర్లో వచ్చాయి. అయిపోయాయి అప్పాలు. వేగిపోయాయి. దాన్ని చిల్లి ఉన్న గరిటెలో తీసుకుంటే నూనె అంటూ లాగదు. ఇప్పుడు మేము కేజీ పిండి చేస్తున్నాము. కేజీ పిండికి మ్యాక్సిమం ఒక 100 గ్రాములు ఆయిల్ పీల్చవచ్చు అంతే. అంతకన్నా ఎక్కువ పీల్చాలి వరిపిండి. చెక్కలు రెడీ అయిపోయాయి చూడండి. మేము కేజీ పిండి చేసాము. కేజీ పిండికి చాలా చెక్కలు అవే. ఈ చెక్కలు బండి మీద డజన్ 20 రూపాయలు. ఈ చెక్కలు అలాంటి డజన్ చాలా చెక్కలు అవే మాకు. ఇవి చూసారు కదా, ఈ చెక్కలు మ్యాక్సిమం మాకు చేయడం రాదు యాక్చువల్లీ. ఇదేంటంటే మా పక్కింటి ఆవిడ చెక్కలు చేస్తే బండి మీద చెక్కలు చాలా బాగున్నాయని పిల్లలు అన్నారు. అందుకని ఆవిడ చేత చేసి చూపించాం. ఈ చెక్కలు కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్. బాయ్.
చూడండి, ముందు చెక్కలు తెచ్చి ఉంచాం కదా పిండితోని, అదే పిండి వరిపిండి, ఏమీ వేయలేదు. వేడి నీళ్ళు, వాము, ఉప్పు సరిపడా అంతే. ఇంకా చల్లపప్పు చెక్కలకి అందులో కలిపేసాం. ఇది పైన చకోడీలకి చెక్కలు. ఆ చల్లపప్పు అంటించి ఇప్పుడు కుర్రోళ్ళకి ఎంతో ఇష్టమైన చకోడీలు ఎలా చేయాలో మీకు చేయించుకుంటా చూడండి. మనం ఎంతో సులువుగా చేసుకోవచ్చు ఈ చకోడీలు అనేవి. కుర్రోళ్ళకి చాలా ఇష్టం. మనం కొనుక్కుంటే డజను 20 రూపాయలు, పెద్దవి అయితే. చిన్నవి అయితే డజన్ 10 రూపాయలు ఇచ్చుకుంటున్నాడు. చూడండి, మనకి తవుడు వరిపిండితో, 1 స్పూన్ శనగపప్పుతో మనం పిల్లలకు కావలసిన చకోడీలు చేసి పెట్టుకోవచ్చు ఇంట్లోనే. అయినా డబ్బులు ప్రసక్తి కాదు ఇక్కడ. కరోనాకి పిల్లలకి బయట కొని ఏమీ పెట్టొద్దు అంటున్నారు కదా, అందుకని కొంచెం కష్టం కాదు. మనం టీవీ చూస్తా అన్న చేసుకోవచ్చు ఈ పని. పెద్ద కష్టం ఏం కాదు. చూసారా, ఒక తవుడు వరిపిండిలో సరిపడ సాల్ట్ వేసుకుని, కొద్దిగా వాము, బాగా మరిగించిన వేడి నీళ్ళు అనేవి ఎంత మరిగితే అంత. ఈ వరిపిండి కూడా పిల్లలకి మంచిదే. శనగపిండి కానీ ఇందులో సోడాపొడం కానీ ఏమీ వేయలేదు. అది కొన్న చకోడీల్లో ఏమేస్తాడో మనకు తెలియదు. పిల్లలకి టేస్ట్ అనిపించవచ్చు. వేగిపోతున్నా చకోడీలు చూసారు కదా, అదే వరిపిండితో చేశాను. చూడండి, ఈ చకోడీలు కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వరిపిండితో ఇప్పుడు 2 రకాలు చేసి చూపించాను కదా. ఇంకా నెక్స్ట్ టైం ఇంకో కొన్ని వరిపిండితో ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్. బాయ్.